వెల్కమ్ టు ఛానల్ సినిమా రివ్యూవర్. టుడే గోయింగ్ టు రివ్యూ పెద్ది మూవీ. సో రామ్ చరణ్ పెద్ది మూవీ చాలా ఎక్స్పెక్టేషన్స్ రిలీజ్ అయింది. బేసిక్ కొన్ని ప్రీమియర్స్ పడ్డాయి నిన్న. సో ప్రీమియర్స్ నుంచి కొంచెం టాక్ ఎలా ఉంది, మూవీ ఎలా ఉంది, సో బేసిక్గా రామ్ చరణ్ హిట్ పడిందా లేదా చూద్దాం మూవీలో. సో కమింగ్ టు ద స్టోరీ, బేసిక్గా ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరికి సరైన గుర్తింపు ఉండదు, రోడ్డు ఉండదు, రైలు ఉండదు, వెరీ బ్యాక్వర్డ్ మూవీ. వాళ్ళకి అక్కడ ఉన్న మనుషులకి ఏమంటారు, వాళ్ళకు ఆధార్ కార్డు ఉండదు, చాలా అసలు వాళ్ళు ఉన్నారనే ఎగ్జిస్టెన్స్ ఉండదు అనమాట. అలాంటి ప్లేస్కి గుర్తింపు తీసుకురావాలనే స్టోరీ నుంచి స్టార్ట్ అయ్యి అది ఎటు వెళ్ళింది, ఆ స్పోర్ట్స్ ఏంటి, అక్కడి నుంచి ఎటు డ్రైవర్ట్ అయింది. సో ఇదంతా రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. సో కమింగ్ టు ద ఇదండి, పాజిటివ్స్ ఏంటంటే రామ్ చరణ్ చాలా బాగా చేస్తారు. అంటే డెడికేటెడ్గా ఆ 3-4 స్పోర్ట్స్కి సరిపడ బాడీ వెయిట్ అడ్జస్ట్ అవుతూ మెయింటైన్ అవుతూ చాలా బాగా చేస్తారు. మెయిన్గా రెజ్లింగ్లో నిజంగా రెస్లర్ అని అనిపించాడు, చాలా స్ట్రాంగ్గా బాగా చేస్తారు. ప్రాబ్లం ఏంటంటే హీరోకు ఉన్న డెడికేషన్ అసలు టీంలో ఎవరికి లేదు, మెయిన్ డైరెక్టర్ లేదు. జస్ట్ బికాస్ స్టార్ హీరో తీస్తున్నాడు, దీన్ని క్యాచ్ చేసుకొని మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్దామనే ఆ థాట్ ప్రాసెస్లోనే ఉంది తప్ప నిజంగా జెన్యున్గా హిట్ కొడదాము. అసలు స్టేజ్ మీద రంగస్థలంతో కంపేర్ చేసి ఈ సినిమా బాగుందని చెప్పారు. ఆ రంగస్థలంతో కంపేర్ చేసిన అతనికి ఫస్ట్ అవార్డు ఇవ్వాలి. ఎందుకంటే ఈ సినిమా అసలు ఏ మూలన పొందన లేదు రంగస్థలానికి. రంగస్థలము ఒక 80% మనం అనుకుంటే ఇది అసలు 30-40లో ఉండిపోతుంది. సో దీన్ని కంపేర్ చేయాల్సిన పని లేదు. సో అక్కడికి మ్యాటర్ క్లోజ్. ఇంకా హీరోయిన్ అండి, అబ్జల్యూట్ నాన్సెన్స్. అసలు ట్రాక్ మొత్తం తీసేసి 3 hours 10 minutes ఎంతో ఉంది మూవీ. ఆ ట్రాక్ మొత్తం తీసేసి 2 hours కట్ చేసినా కానీ అదే రిజల్ట్ అదే ఉంటుంది మూవీ. సో అదంతా నాన్సెన్స్, అదంతా తీసేయచ్చు. ప్లస్ థర్డ్ ఇది, ఈ మధ్య లీక్లు ఎలా వస్తున్నాయంటే, ఇప్పుడు ఇంతకుముందు ఏదో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు తెలిసేది, తర్వాత ఈ న్యూస్, ఈ ఫిల్మ్ న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసేది. ఇప్పుడు ఈ టైంలో ఇలా సోషల్ మీడియా వచ్చేసి ఎలా అయిపోయిందంటే నార్మల్ జనాలు కూడా ఇది ఇందులో ఈ ట్విస్ట్ అంటలే అనేలాగా అయిపోయింది. సో ఇంత పెద్ద సినిమాలకి అంత చిన్న కేర్ తీసుకోపోవడం అనేది చాలా ఇదండి. సో అదే ఒకటి చూసుకోవాలి. సో ఓవరాల్ నాకైతే బిలో యావరేజ్ అనిపించింది మూవీ. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ గుడ్ కమ్బ్యాక్ ఫర్ రామ్ చరణ్. అసలు RRR తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల్సిన మనిషి. ఈ ఫ్లాప్స్, ఈ డిజాస్టర్స్, అసలు గేమ్ చేంజర్ లాంటి స్క్రిప్ట్, ఇది స్క్రిప్ట్ ఎవరు చూసి ఏమో ప్రూవ్ చేస్తున్నాడో తెలియట్లేదు. బ్యాడ్ ఫేజ్లో నడుస్తుంది అతన్ని. నెక్స్ట్ మూవీ అయినా కంబ్యాక్ ఇచ్చి మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఆ పొటెన్షియల్ ఉన్న క్యాండిడేట్ ఇట్లా ఫ్లాప్స్లలో ఉంటే చాలా ఇది అనిపిస్తుంది. ప్రభాస్కి కల్కి వచ్చింది, అట్లీస్ట్ అట్లా ఏదైనా ఒక కంబ్యాక్ మూవీ రావాలి అట్లీస్ట్ రామ్ చరణ్కి. సో దానికోసం మనం వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నా రేటింగ్ వచ్చేసి ఇది 2.5 out of 5 అంతే. సో దట్స్ ఇట్ గైస్. నెక్స్ట్ మూవీతో కలుద్దాం. మన ఛానల్ చూడండి, ప్లేలిస్ట్లో నీకు ఏ రివ్యూ కావాలన్నా జస్ట్ మన ఛానల్ పేరు రివ్యూ నేమ్ సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.